వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి బీసీ కాలనీలోకి వరద నీరు చొచ్చుకొని వచ్చి సీసీ రోడ్లు ఇక మోరీలపై మోకాల లోతులో ప్రవహించింది. బీసీ కాలనీయే కాక పరిగిలోని నేషనల్ హైవే రోడ్లపై వివేకానంద విగ్రహం సమీపంలో ఇక బాహార్పేట్ టర్నింగ్లో శారదా గార్డెన్ ఫంక్షన్ హాల్ ముందు నేషనల్ హైవే రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీసీ కాలనీలోని వాహనదారులు తమ వాహనాలు ఎక్కడ మునిగిపోతాయో అని కాలనీలో నుంచి తీసుకుని వచ్చి కాలనీలోని ఎత్తైన ప్రదేశాల్లో తమ వాహనాలను నిలిపారు. బీసీ కాలనీలో ఇప్పటి వరకు 5వసారి వరద నీరుతో కాలనీవాసులు బాధపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీ దృష్టికి, ఇప్పుడున్న మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ కూడా సమస్య తీరలేదు. ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా వారు కూడా వరద నీరు నిలవకుండా పనులు చేయలేకపోయారు. భారీ వర్షాలు వచ్చాయంటే చాలు బీసీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిగి చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షానికి కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మూడు నాలుగు సార్లు పెట్టిన ఆయనకు అలా గిట్లా వస్తున్నాయి, నీళ్ళు గిట్లా వస్తున్నాయి, పోషక గుడి కాడ నువ్వు మోర ఎప్పుడన్నా చెప్పి కానీ ఆ డ్రైన్ అది అన్ని తడిచిపోయినా చూద్దాం. ఇట్లకెళ్ళి వచ్చినాయి అన్ని కడప మించి వెళ్ళి మొత్తం సిమెంట్ సంచులు అవి అన్నీ